పల్లెవేడు మండల కేంద్రంలో వామపక్ష పార్టీలైన సిపిఎం, సిపిఐ మరియు జాతీయ కాంగ్రెస్ పార్టీలు కలిసి విశాఖ ఉక్కు కేంద్రాన్ని ప్రైవేటీకరణను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహం వద్ద 3 రహదారుల కూడలిలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగాను భారతీయ జనతా పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేసి దేశ ప్రజలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీనిని అనుసరించి సిపిఎం పార్టీ నాయకులు రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారంలో ప్రజా వ్యతిరేక ధోరణిని కనపరుస్తుందని, సంపన్నులకు కట్టబెట్టే ఆలోచనతోనే కుట్ర చేస్తుందని, నిన్నటి దినం 4000 మంది కార్మికులను వీధికి నెట్టే ఆలోచన చేసిందని, తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజానికానికి ఇలాగా వంచడం తగదని దుయ్యబట్టారు. ఈ అంశాన్ని ప్రజలకు తీసుకుని పోతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ నాయకులైన సుబ్రహ్మణ్యం, కృష్ణయ్య, స్వామి, చంద్రబాబు, చంద్రశేఖర్, చంద్ర, మురళి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ విశాఖ హక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు. ఈరోజు కార్యక్రమం విశాఖపట్నంలో ఉన్నటువంటి అతి భారీ పరిశ్రమ ప్రభుత్వ సంస్థగా నిర్మించబడ్డ విశాఖ ఉక్కు పరిశ్రమను ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పుడు చూసినా ప్రైవేట్ పరం చేయడానికి మన్నాగాలు పొందుతూ లాభాల్లో నడుస్తున్న సంస్థని, ఆ సంస్థ ఆషామాషిగా వచ్చినటువంటి సమస్య కూడా కాదు. గత ప్రభుత్వాల మీద 32 మంది బలిదానాలు చేసి వేలాది ఎకరాలు సేకరించి అక్కడున్న రైతుల దగ్గర నుండి భూసేకరణ చేసి అక్కడ ఉపాధి వస్తుందని చెప్పి రైతులంతా ఆ ప్రయోగాలకి గురై విశాఖపట్నం స్టీల్ ప్లాంటు నిర్మించబడ్డాయి. ఈరోజు ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఎంతో లాభంగా జరుగుతున్నటువంటి సమస్యని దానికి గనులు కేటాయించకుండా అంబానీ, అదానీ వాళ్ళకి ప్రభుత్వ గనులను కేటాయించి అది తానంతు నష్టాల్లో జరగాలనే ఉద్దేశంతో 2 సంవత్సరాల కాలంగా అక్కడున్నట్టు ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న 4200 మందిని అర్ధరాత్రి తొలగించారు. ఈ విషయాన్ని పరిగణించి తీసుకున్నటువంటి కార్మిక సంఘాలు ఓని గొగ్గోలు పెట్టి ఆ పరిశ్రమ ప్రాంతములంతా కూడా వాతావరణం సృష్టిస్తూ ఉంటే నరేంద్ర మోడీ కానీ, ఇక్కడున్న ముఖ్యమంత్రి కానీ, ఆడే ఉన్నటువంటి లోకేష్ కానీ, భజన చేసే పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి లేదు. అందుకనే ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కు అని చెప్పి ఈరోజు వచ్చిన నినాదం కాదు ఇది. ఆ పరిశ్రమ ఏర్పడినప్పుడు ఆంధ్రులు ఐకమత్యంగా ఆ సంస్థని నిర్మించుకున్నప్పుడు వచ్చినటువంటి నినాదం ఈరోజు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఈ పరిశ్రమని మూతేసి పోస్కా వాడికి అమ్మాలని చెప్పి ఈ రాజకీయాలంతా పన్నాగం చేస్తున్నారు. ఈ ఉద్యోగ అవకాశాలు లేకుండా అల్లాడుతున్న ఈరోజు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాలు చెప్తుంటే వేల సంఖ్యల్లో తొలగించడం, వందల సంఖ్యలో సృష్టిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాలు పత్రికా ప్రకటనలు మీడియాకి ప్రకటించుకుంటున్నాయి. కాబట్టి ఈరోజు అర్ధరాత్రి రాష్ట్రాలకు నిర్బంధం చేస్తే వాళ్ళు కమిషనర్ వారు వచ్చి వాళ్ళకి కార్మికుల్ని మేము తొలగించమని చెప్పారు. కానీ ఎల్లవేళ పోరాటం మాయంగా మారుతున్న విశాఖపట్నం కేంద్రం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు, ఏఐటిసి, కాంగ్రెస్ సంఘాలు అన్నీ కలిపి పిలిపించాయి. వాటిని కార్మికులను కాపాడుకునేటటువంటి బాధ్యత కార్మిక సంఘాలపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. యావత్తు ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఏమైందే ఉందంటే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వ సంస్థలు ఏదైతే ఉందో అది కూడా లాభాలు జరిగేటివే. వాళ్ళకి అంబానీ, అదానీ వాళ్ళు గుజరాతీ వాళ్ళకి ఈ దారాదత్తం చేస్తూ ఉన్నాడు. వీటన్నిటి కూడా గ్రహించాలని చెప్పి నేను సిఐటిగా డిమాండ్ చేస్తున్నాను. మిత్రులారా, ఈ పోరాటం ఇంతటితో ఆగదు. అదే ఆ పోరాటంలో చెప్పినటువంటి హామీల్ని ఏ ఒక్క కార్మికుల్ని తొలగించినా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మికులు కలుపుకొని ఆ కార్మికులు న్యాయం చేసేంత వరకు మేము ఏ విధమైనటువంటి పోరాటానికైనా
పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు మిత్రులారా. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, ఈరోజు మేము వెనక్కి తీసుకున్నామని కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు ఆలోచించాలి. ఇవాళ ఏదో కమ్యూనిస్టులు లేకపోతే ఇంకో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు పోరాటం చేసేది కాదు. ఈరోజు మేము చెప్తాం, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించచ్చేమో కానీ ప్రజలు ఆమోదించిన ప్రభుత్వాలవి. డబ్బు తీసుకొని ఓటేశారు, వీళ్ళు ఆమోదించారు, వాళ్ళు అక్కడ పోయి డబ్బు ఉన్నటువంటి వాడికే సేవ చేస్తూ ఉన్నాడు. అందువల్ల ఇది ప్రజా ప్రయోజనం కాదు. 46,000 మంది కార్మికులు ఉద్యోగాలకి ఈరోజు ప్రైవేట్ పరం చేస్తే ప్రైవేటు వాడు ఇష్టం ఉంటే పెట్టుకుంటాడు, ఇష్టం లేకపోతే పోతాడు. అందులో దీంట్లో ఇంకోటి ముఖ్యంగా రిజర్వేషన్లు ఎత్తేస్తాడు. ఈవేళ పరిశ్రమల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక పోరాటం ఉంది. అది అక్కడ ఈవేళ విశాఖ ఉక్కులో అమలు జరుగుతూ ఉంది. దాన్ని ఈరోజు ప్రైవేట్ వాడికి ఇస్తే దాన్ని మేము ఎత్తేస్తాం. మాకు నైపుణ్యం కలిగిన వాళ్ళే కావాలి, మాకు మంచి వాళ్ళే కావాలి, హక్కులు అడగకూడదు, కోరికలు కోరకూడదు, రాజ్యాంగాన్ని అమలు చేయమని అడగకూడదు అని చెప్పేటటువంటి వీళ్ళుంటే అడుగుతారని చెప్తారు. ఇవాళ మన పక్కనే కూడా శ్రీ సిటీ పరిశ్రమలు ఇవన్నీ ఉన్నాయి. స్థానికులకి ఎవరు, ఎందుకని వీళ్ళు ఇస్తే వాళ్ళు హక్కులు అడుగుతారు, లేకపోతే వాళ్ళకి అనేక మంది వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అందువల్ల ఆ పరిశ్రమ యజమానులు దూరంగా ఉండేటువంటి వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. ప్రైవేట్ వాళ్ళంతా చేసేది ఇదే. ఈవేళ ఈ ప్రైవేట్ వాళ్ళు ఈ పద్ధతిలో చేస్తున్నారు కాబట్టి ఆ పరిశ్రమను కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈరోజు మోడీ ప్రయత్నిస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఈవేళ సిఐటి, ఏఐటిసి, సిపిఎం, సిపిఐ, ఇతర కాంగ్రెస్ పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఈరోజు కోరుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని వెంటనే విరమించుకోవాలి. విరమించుకోకపోతే రాబోయే కాలంలో ఈరోజు ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఆ పద్ధతిలో మన జనం ఆలోచన